Hey everyone, welcome back to my channel. So, ఎవరన్నా ముందు వీడియోస్ మిస్ అయ్యి ఉంటే మనం ఆల్రెడీ ట్యాగ్స్ అండ్ ఎలిమెంట్స్, హెడ్డింగ్ ట్యాగ్, పారాగ్రాఫ్ ట్యాగ్ కి, బ్రేక్ ట్యాగ్ కి డిఫరెన్స్ ఏంటి, ఆర్డర్డ్ కి అన్ఆర్డర్డ్ లిస్ట్ కి డిఫరెన్స్ ఏంటి, వీటి ప్రాక్టికల్ గా ఎలా చేయాలో కూడా డీటెయిల్ గా 2 to 3 minutes లో మనం క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేసాము. సో ఇఫ్ ఎనీవన్ మిస్డ్ అవుట్ ఎనీ ఆఫ్ దిస్ వీడియో, సో జస్ట్ గో అండ్ సీ దట్. సో ఈ రోజు మన వీడియో వచ్చేసి HTML టేబుల్స్. మనకు తెలుసు కదా, నార్మల్గా టేబుల్స్ అంటే ఎలా ఉంటాయి, జస్ట్ టేబుల్, ఒక కాలమ్, ఒక రో, లైక్ మల్టిపుల్ రోస్ అండ్ మల్టిపుల్ కాలమ్స్ ఉంటాయి కదా. సో ఇవి HTML లో ఎలా క్రియేట్ చేయాలి అనేది ఈ రోజు మనం నేర్చుకుంటాం విత్ ప్రాక్టికల్ ఎగ్జాంపుల్తో. సో డైరెక్ట్గా నేను వెళ్ళి కోడింగ్ చేసేదానికన్నా మీకు కొంచెం థియరీ చెప్పి నేను చేస్తే మీకు క్లియర్గా అర్థమవుతుందని నేను జస్ట్ 1 minute తీసుకుంటున్నాను. సో HTML టేబుల్స్ మీరు ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ క్రియేట్ చేయాలి అంటే మీరు వాడాల్సింది టేబుల్ ట్యాగ్ అనేది ఒకటి. మీరు ఈ టేబుల్ ట్యాగ్ అనేది వాడితేనే సో దట్ HTML కంపైలర్కి తెలుస్తుంది యూ ఆర్ క్రియేటింగ్ అ టేబుల్. సో మీరు స్టార్ట్ చేస్తున్నారు టేబుల్ అని, సో మీరు ఫస్ట్ టేబుల్ ట్యాగ్ అనేది వాడాలి. సో ఈ టేబుల్ ట్యాగ్ లోపల మీకు టేబుల్కి ఏముంటాయి, హెడ్డింగ్ ఉంటుంది, రో ఉంటుంది, రోలో టేబుల్ డేటా మనం ఫిల్ చేస్తాం. సో ఈ మూడు మనకి HTML లో వాడాలి టేబుల్ రావాలంటే. సో టీఆర్ అంటే అది టేబుల్ రో, అంటే మీరు టీఆర్ వాడడం వల్ల రో అనేది క్రియేట్ అవుతుంది. టీహెచ్ ట్యాగ్ అంటే హెడ్డింగ్ ట్యాగ్, ఇది బై డిఫాల్ట్ బోల్డ్ ఇంకా సెంటర్లో వచ్చేస్తుంది. సో టీడీ అంటే టేబుల్ డేటా, మీరు ఏ డేటా అయితే ఆ రోలో ఫిల్ చేయాలనుకుంటున్నారో మీరు టీడీ వాడితే సరిపోతుంది. సో ఇది చాలా సింపుల్, టేబుల్ క్రియేట్ చేయాలంటే దిస్ ఇస్ వాట్ యూ వాంట్ అనమాట. సో జస్ట్ టేబుల్ ట్యాగ్ వాడి దాని లోపల టేబుల్ రో, టేబుల్ హెడ్డింగ్, టేబుల్ డేటా అనేది మీరు ఫిల్ చేస్తే మీకు టేబుల్ వచ్చేస్తుంది. సో ఐ థింక్ ఇది మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. ఇఫ్ ఇన్ కేస్ మీకు ఎలాంటి డౌట్ ఉన్నా కమెంట్ సెక్షన్లో మీరు మీ డౌట్స్ని పెట్టండి, నేను క్లియర్ చేయడానికి ట్రై చేస్తాను. సో మనం ఇప్పుడు కంపైలర్కి వచ్చేసి మీకు ప్రాక్టికల్గా చూపిస్తాను. నేను మీకు ఫస్ట్ ఏం చెప్పాను, టేబుల్ ట్యాగ్ అనేది క్రియేట్ చేయాలి. సో టేబుల్ క్రియేట్ చేసేసాను. టేబుల్ తర్వాత ఏంటి, నేను రో క్రియేట్ చేయాలి కదా, ఒక రో. సో టీఆర్, ఇప్పుడు టేబుల్ రో వచ్చింది. రోకి నాకు లోపల ఏదైనా ఫిల్ అవ్వాలి, డేటా ఫిల్ అవ్వాలి. సో ఫస్ట్ మీకు ఇలా, ఇప్పుడు నాకు టేబుల్ చేస్తున్నానని చెప్పాను, రో కావాలి అని చెప్పాను. కానీ నాకు ఇప్పుడు ఇక్కడ ఫస్ట్ కాలం ఏం కావాలి, డేటా కావాలా లేదంటే హెడ్డింగ్ కావాలా? నాకు ఎప్పుడన్నా ఫస్ట్ రో అనేది హెడ్డింగ్తో ఉండాలి. సో నేను ఏం చేస్తున్నాను, ఫస్ట్ హెడ్డింగ్, ఆ పర్టికులర్ టేబుల్కి హెడ్డింగ్ పెట్టాలనుకుంటున్నాను. సో టీహెచ్ అనేది హెడ్డింగ్ కదా, పెట్టి మీరు ఏం పెట్టాలనుకుంటున్నారో ఇక్కడ రాయండి. నేను ఇప్పుడు నేమ్, నాకు ఇంకో హెడ్డింగ్ కావాలి, టీహెచ్ ఏజ్, నాకు ఇప్పుడు ఇంకొక హెడ్డింగ్ కావాలి, అప్పుడు మళ్ళీ టీహెచ్ సిటీ. ఒక రో క్రియేట్ చేసామా, జస్ట్ రన్ చేసి చూపిస్తాను. మీకు ఇక్కడ ఏమొచ్చేసింది, ఒక రో వచ్చింది, నేమ్ ఏజ్ సిటీ. కానీ ఇది బోల్డ్ ఇంకా సెంటర్లో ఎందుకు వచ్చింది, మనం టేబుల్ హెడ్జింగ్ అంటే టేబుల్ హెడ్డింగ్ ట్యాగ్ వాడాం కాబట్టి మనకి ఇలా వచ్చేసింది. సో ఓకే, నాకు ఇప్పుడు టేబుల్కి హెడ్డింగ్ పార్ట్ వచ్చేసింది. సో నాకు నెక్స్ట్ చేయాల్సిన పార్ట్ ఏంటి, ఇక్కడ హెడ్డింగ్ ఫిల్ చేసేసాం. సో ఇప్పుడు ఇంకో రో తయారవుతుంది, ఇంకో రో, అలా మల్టిపుల్ రోస్ మనం చేస్తాం. సో ఇక్కడ మనం ఏం చేస్తాం, డేటా ఫిల్ చేస్తాం, అంటే టీడీ వాడాలి. సో ఇప్పుడు ఇక్కడికి వచ్చేసి మనం నెక్స్ట్ రో, సో మళ్ళీ టీఆర్ అని పెట్టుకుని ఈసారి డేటా ఫిల్ చేస్తున్నాం కాబట్టి టీడీ. సపోజ్ ప్రియా, నేమ్ వచ్చేసి ప్రియా, మళ్ళీ డేటా కాబట్టి ఏజ్ వచ్చేసి లెట్స్ టేక్ సమ్ 18, సిటీ వచ్చేసి లెట్స్ టేక్ హైదరాబాద్. సో ఇప్పుడు నేను రన్ చేస్తే నేమ్ కింద ప్రియా, ఏజ్ కింద 18, సిటీ కింద హైదరాబాద్. సో ఇలానే మీరు మీకు కావాల్సిన నెంబర్ ఆఫ్ రోస్ తయారు చేయొచ్చు. జస్ట్ కంట్రోల్-C, కాపీ పేస్ట్ చేశాను. సో మీకు ఇక్కడ వచ్చేసింది కదా నెంబర్ ఆఫ్ రోస్. మీకు ఎన్ని కావాలనుకుంటే అన్ని రోస్ మీరు చేసుకోవచ్చు. సో ఇది చాలా సింపుల్, టేబుల్ క్రియేట్ చేయాలంటే ఫస్ట్ హెడ్డింగ్ ట్యాగ్ మనం పెడతాం, టేబుల్ ట్యాగ్, తర్వాత రోలో మనం హెడ్డింగ్ డిక్లేర్ చేస్తాం, తర్వాత నెక్స్ట్ రోకి డేటా ఫిల్ చేస్తాం, అలా నెంబర్ ఆఫ్ డేటాస్ మీరు ఫిల్ చేసుకోవచ్చు. సో ఇది టేబుల్ ఒక ఫార్మాట్. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మీకు ఇప్పుడు బార్డర్ కావాలి, బార్డర్ ఈక్వల్ టు 1 అని పెట్టి రన్ చేస్తే మీకు కాలమ్స్ వచ్చేస్తాయి, లైక్ సపరేట్గా బార్డర్ వచ్చేస్తుంది. సో ఇలా మనం నెంబర్ ఆఫ్ వేస్లో స్టైల్ చేయవచ్చు. అవి మనం ముందు స్టైలింగ్ నేర్చుకున్నాం. సో దిస్ ఇస్ వాట్ టు క్రియేట్ ఎ టేబుల్. ఇది ఒక టేబుల్ ఫార్మాట్. సో ఐ హోప్ మీకు టేబుల్ ఎలా తయారు చేయాలి అనేది క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే నాకు కమెంట్ సెక్షన్లో పెట్టండి, ఆర్ ఎల్స్ మీకు ఇంకా ఏదైనా నేర్చుకోవాలి అని అనిపిస్తుంది, లైక్ ఈ పర్టికులర్ టాపిక్ ఇంకా డీటెయిల్గా మాకు చెప్పండి అని మీకు అనిపించినా కానీ కమెంట్ సెక్షన్లో పెట్టండి. విల్ హెల్ప్ యూ టు ద ఫుల్లెస్ట్ వీ కెన్. సో సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. Bye bye.